శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యలో సుమారుగా 4 నెలల 15 రోజులు శని వక్రగమనం పొందడం జరిగింది. సో సాధారణంగా ప్రతి సంవత్సరం కూడా శని భగవానుడు సూర్య గమనాన్ని అనుసరించి ఈ విధంగా 135 140 రోజుల్లో ఇంచుమించుగా 5 నెలల వరకు కూడా ప్రతి సంవత్సరం వక్రించి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే సంవత్సరం మొత్తం మీద ఎవరైతే జన్మిస్తూ ఉంటారో అది ఇంచుమించుగా ఈ సృష్టి ప్రారంభం నుంచి అనుకుందాం, ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు జన్మిస్తూ ఉంటారు. ఈ జన్మించిన వాళ్ళు గురుగ్రహం ఇంచుమించుగా ఒక 40% జాతకాల్లో వక్రించి ఉంటాడు. అంటే ఇప్పుడు మనకేముంది, ఈ సంవత్సరం 30 జూన్ తర్వాత నుంచి నవంబర్ 15 మధ్యలో ఎవరు జన్మించినా వారి జన్మ జాతకంలో శని వక్రించి ఉంటాడు. ఇంకా నవంబర్ 15 నుంచి మామూలుగా శని రుజుమార్గంలో ఉంటాడు. ఈ విధంగా ప్రతి ఒక్కరి జాతకంలో శని వక్రించి ఉండడం కానీ రుజుమార్గంలో ఉండడం కానీ జరుగుతుంది. శని కర్మకారకుడు. జాతకుని యొక్క మొత్తం జీవన విధానాన్ని, అతని బాధ్యతల్ని, అతని కర్మల్ని తెలియజేస్తూ ఉంటుంది. అంటే జాతకుడు జీవనోపాధి కొరకు ఏ ఉద్యోగం చేస్తాడు, స్వతంత్రంగా ఉంటాడా, ఒకరి దగ్గర ఉద్యోగం చేయడం జరుగుతుందా, లేదంటే జీవితాంతం ఇతరుల మీద ఆధారపడి ఉంటాడా, లేదా తనే 10 మందికి ఆధారం కల్పిస్తుంటాడా అన్నది కూడా శని బట్టే ఉంటుంది. అటు రాజకీయ రంగంలో రాణించాలన్నా, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్నా, మరి ఒక పారిశ్రామికవేత్తగా మారాలన్నా శని ఖచ్చితంగా బలవంతుడై ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా జాతకుడు బాగుపడి ఉంటాడు. సో అలాగే వివాహ జీవితం అనుకూలంగా ఉండాలన్నా, సంతానం అభివృద్ధి చెందాలన్నా కూడా శని బలం అన్ని విషయాల్లో కూడా, శని కర్మకారకుడు కాబట్టి అన్ని విషయాల్లో కూడా శని యొక్క పాత్ర ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. సహజ రాశి చక్రంలో మరి శని 10, 11 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. ప్రతి ఉద్యోగ స్థానం, 11వ స్థానం ఉద్యోగరీత్యా లాభాన్ని ఇచ్చే స్థానం. అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్కడికి ఆదాయాన్ని ఇచ్చేవాడు శని, వృత్తినిచ్చేవాడు శని. అలాగే 7వ స్థానంలో ఉచ్చ పొందుతుంటాడు. అంటే వివాహ జీవితం, వ్యాపారం, విదేశ వ్యవహారం, దీనికి కూడా శనే కారణం అవుతుంటాడు. శని 7వ తులారాశిలో ఉంటాడు కాబట్టి ఉచ్చుకు పొంది. అలాగే మేషరాశిలో నీచ పొందుతుంటాడు కాబట్టి జీవితంలో కష్టపడి సాధించడానికి, అలాగే బాల్యంలోనూ వృద్ధాప్యంలోనూ జరిగే ఇబ్బందులకు కూడా శనే కారణం అవుతూ ఉంటాడు. అయితే శని వక్రించడం వల్ల ఏం జరుగుతుంది? శని వక్రించడం వల్ల ఏంటంటే సాధారణంగా శని మల్టిపుల్గా యాక్ట్ చేస్తుంటాడు. వక్రించినప్పుడు అంటే ఒక వ్యక్తి ఏదన్నా ఇంటి నుంచి బయలుదేరి మధ్యలో రాబోతులకు అతనికి ఏదో గుర్తొచ్చింది, ఏదో ఇంట్లో మర్చిపోయామో, లేదంటే గ్యాస్ స్టవ్ కట్టలేదో, లేదంటే పలానా వస్తువు మర్చిపోయామో, లేదంటే పలానా డాక్యుమెంట్ తీసుకెళ్ళదో అని గుర్తొచ్చి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ తాళం తీసుకొని ఆ సామాన్లు ఏవో తీసుకెళ్తుంటాడు. అంటే ఏంటి, గతంలో మనం అంటే గత జన్మలో పెండింగ్ ఉండిపోయిన పనులు ఏమన్నా ఉంటే ఈ జన్మలో కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అది వ్యక్తిగతంగా బాధ్యత అవ్వచ్చు, ఏదైనా వృత్తి అవ్వచ్చు. ఏ బాధ్యత అయినా గతంలో ఏదన్నా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి తిరిగి మళ్ళీ అదే కార్యక్రమం కోసం జన్మించవచ్చు. సో అది ఈ విధంగా వారి కర్మను బట్టి పూర్వజన్మ కర్మ కొంత మిగిలిపోయింది జాతకుడికి అని చెప్తూ ఉంటుంది. అయితే ప్రస్తుత దైనందిన జీవితంలో శని భగవానుడు వక్రించి ఉన్నవాడు చాలా కష్టపడి జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది. వృత్తిలో సడన్గా అప్ అండ్ డౌన్స్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒకే వృత్తిలో కంటిన్యూ అవ్వకుండా ముందు చాలా కాలం పాటు ఒక వృత్తిలో ప్రవేశించి దాన్ని ఫుల్ఫిల్ చేస్తూ సడన్గా వేరే వృత్తిలోకి మారవలసి రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తుంటాడు. శని వక్రించి ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు జీవితంలో చాలా కష్టపడి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎవరి జన్మ జాతకంలో ఈ శని వక్రించి ఉంటాడో, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఎవరి జన్మ జాతకంలో శని భగవానుడు వక్రించి ఉంటాడో వారికి ఈ టైంలో అంటే గోచారరీత్యా శని వక్రించినప్పుడు
30 జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో వాళ్ళకి అన్ని కార్యక్రమాలు సజావుగా పూర్తవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఆగిపోయిన కార్యక్రమాలు ఏమన్నా ఉంటే తిరిగి పునఃప్రారంభి మరి పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అది శని వృత్తికారకుడు కాబట్టి వృత్తి కానీ, వ్యాపారం కానీ, బాధ్యతలు కానీ, రెస్పాన్సిబిలిటీస్ కానీ గతంలో ఆగిపోయినాయి. తిరిగి ఈ సమయంలో అంటే ఎవరి జాతకంలో శని వక్రించి ఉంటాడో వాడు 30వ తారీఖు జూన్ నుంచి నవంబర్ 15 మధ్యలో మరి ఆగిపోయిన కార్యక్రమాలు, కొత్త కార్యక్రమాలు, అతని జీవితాశయాలు కష్టపడి చేయడం వల్ల ఖచ్చితంగా నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త వృత్తి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అది ఇంకా రాశుల వారీగా ఒకటి తెలుసుకుందాం. ప్రస్తుతానికి మాత్రం ఇది శని ఎవరి జాతకంలో వక్రించి ఉన్నాడో వాడికి ఇది ఈ 135 రోజులు ఒక గోల్డెన్ పీరియడ్గా మనం భావించవలసి ఉంటుంది. మిథున రాశి వారికి శని అష్టమ భాగ్యాధిపతిగా 2 స్థానాలకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటాడు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని మంచి ఆయుష్ని అలాగే మంచి క్రమశిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకా భాగ్యస్థానంలో ఉన్నటువంటి శని అంటే ఈ 2 స్థానాలు ఇంపార్టెంట్గా మిథున రాశి వారి మీద ప్రభావం ఉంటుంది. 9వ స్థానంలో శని ప్రస్తుతం సంచరిస్తూ వక్రగమనం పొందడం వల్ల అష్టమ భావంలో ఉన్న ఫలితాన్ని కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడికి అంటే ఇంచుమించుగా జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15 మధ్యకాలంలో ఆకస్మికంగా ఉద్యోగపరమైనటువంటి మార్పు ఏవైనా వచ్చే అవకాశం ఉన్నది. సడన్గా జాబ్ చేంజ్ రావచ్చు. సరే, ఒక విధంగా 11వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు 9వ స్థానంలో ఉన్నటువంటి శని. అది మేషరాశి చరరాశి, 9వ భావం వాయుతత్వ రాశి అవ్వటం వల్ల మరి మిథున రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు లేదా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళు గతంలో ఏదన్నా అది విదేశ ప్రయాణం అవ్వచ్చు, లేదంటే వేరే రాష్ట్రం అవ్వచ్చు, వాళ్ళు ఏదన్నా ప్రయత్నం చేసి అంటే విదేశ విద్య కోసమో విదేశంలో ఉద్యోగం కోసమో లేదంటే ఏదన్నా ఏరోనాటికల్ సంబంధించింది, ఎయిర్ ఫోర్స్ సంబంధించింది, నేవీ సంబంధించింది అంటే ఒక విధంగా దేశ రక్షణ సంబంధించినటువంటి శాఖలో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ గతంలో మానివేసి ఉంటే మరి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేయడం వల్ల సడన్గా మీకు అందులో ప్రవేశం అంటే దానికి అర్హత సంపాదించడం కానీ, ప్రవేశం రావడం కానీ, అందులో చేరడం కానీ వచ్చే అవకాశం ఉన్నది. అయితే ప్రస్తుతం ఇంకో టెక్నిక్ ఏంటంటే ఎవరైతే ఖాళీగా ఉండి ఏ పని చేయకుండా ఈ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటారో వాళ్ళకి ఈ వక్రగమనంలో ఉన్నటువంటి శని పెద్దగా ప్రోత్సాహం చేయడం, ఇంకా వాళ్ళని వెనక్కి నెట్టేస్తుంటాడు. ఎవరైతే ఆల్రెడీ ఉద్యోగం చేస్తూ ఏదైనా ఒక కోర్సు నేర్చుకుంటూ అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా మూమెంట్ ఇచ్చి మంచి అభివృద్ధిని, మంచి అదృష్టాన్ని, మంచి ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే శని వక్రించి ఉన్నప్పుడు ఈ జాతకంలో జన్మజాతకంలో ఎవరైతే శని బాగా వక్రించి ఉంటారో వాళ్ళు ఎప్పుడు క్రమశిక్షణతో పనిచేస్తుంటారు. రోజుకి 12 గంటలు వర్క్ చేస్తూ ఉంటారు. అంటే సాధారణంగా ఏదైనా ఒక ఆఫీసు 10 గంటల నుంచి 5 గంటల వరకు వర్క్ చేస్తుంటారు. ఈ శని వక్రించి ఉన్నవాళ్ళు 9 గంటలకు ఆఫీస్లో అటెండ్ అయ్యి లాస్ట్ అంతా వచ్చేసి వాచ్మెన్ తాళం వేసేదాకా కూడా ఆ ఆఫీస్లో వర్క్ చేస్తూ ఆఖరికి ఆ తాళం వేసిన తర్వాత ఆ తాళాన్ని కూడా ఒకసారి చెక్ చేసి ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట. అది అంత హార్డ్ వర్క్ చేయడం జరుగుతుంటుంది. అందువలన వీళ్ళకి ఏంటంటే మరి తొందరగా కాకపోయినా ఏదో ఒక సమయంలో సడన్గా మంచి అభివృద్ధి లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా మరి రాశి వారికి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది. అలాగే మరి శని భగవానుడు మరి అష్టమ స్థానంలో ప్రభావం కూడా రావడం, అష్టమాన్ని నుంచి ఒక విధంగా దశమాన్ని చూస్తాడు 3వ దృష్టితో. అందుకని ఉద్యోగంలో మార్పు, ఉద్యోగంలో అభివృద్ధి రెండూ వచ్చే అవకాశం ఉన్నది. అంటే ఒక విధంగా ఎలా ఉంటుంది, ఉద్యోగంలో బాగా బిజీగా ఉంటూ చాలా కష్టపడి పనిచేస్తూ అందులో తృప్తికరంగా ఉంటారు. వాళ్ళకి ఇంకా అభివృద్ధి వచ్చే అవకాశం ఈ సమయంలో మీకు శని భగవానుడు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. మరి ఎలాగైనా సరే 9లో ఉన్నటువంటి శని భగవానుడు
మూడో దృష్టిని చూస్తాడు. అక్కడ నుంచి ఒక విధంగా రెండవ భావాన్ని చూస్తాడు. అయితే కొద్దిగా ఆర్థిక పరంగా మాత్రం కొద్దిగా బాగా టైట్ పొజిషన్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ఎంతో ఒక విధంగా మీకు పొదుపుని నేర్పడానికి ఈ విధంగా మనీ టైట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని సందర్భాల్లో టెంపరీగా అన్నా సరే ఉద్యోగరీత్యా మరి కుటుంబానికో అలాగే సొంత గృహానికో కొన్ని రోజులు దూరంగా ఉండే విధంగా కూడా శని భగవానుడు చేయడం జరుగుతూ ఉంటుంది. ఖచ్చితంగా శని ఓవర్ వర్క్ చేస్తాడు. కొంతమందికి అదనపు బాధ్యతలు కూడా వస్తుంటాయి. అసలే వాడు చేతి నిండా పనితో తలమునకలు అయి ఉంటాడు. ఈ టైంలో ఇంకొక బాధ్యత కూడా అప్పచెప్తారు అన్నమాట. సో ఈ విధంగా మరి శని ఎక్కువ పని చేయించి ఖచ్చితంగా వక్రగమనం అయ్యే లోపల అంటే ఇంచుమించుగా మీరు 4 నెలలు కష్టపడితే డిసెంబర్ 15 తర్వాత మీకు అనూహ్యంగా ఒక గొప్ప అభివృద్ధినిచ్చి శని వల్ల మరి రుజుమార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే మరి ఈ నెల 15 రోజులు జాతకుడు ఎంత క్రమశిక్షణతో ఎంత ఓర్పుతో వృత్తిని నిర్వహిస్తే జాతకుడికి అంత అభివృద్ధి అంత డెవలప్మెంటు ఈ సమయంలో మరి చివరిలో ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ శని వక్రగమనంలో ఉన్న రుజుమార్గంలో ఉన్న జాతకుడి మీద ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ జాతకుడి యొక్క వ్యక్తిగత అలవాట్లు క్రమశిక్షణ నిజాయితీ వాటి మీదే ఆధారపడి ఉంటుంది. మీకు ఈ యొక్క శని భగవానుడు అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాడు శని ఏదైతే అవనమండి అది జాతకుడు ఒక క్రమశిక్షణతో ఒక దైవ మార్గంలో నిజాయితీగా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా చాలా సింపుల్ అయినటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు అనుకుందాం. వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా శని భగవానుడు ఏ ఇబ్బంది పెట్టడు. ఎక్కడికి జన్మశని కాదు కదా, అష్టమ శని కూడా ఇబ్బంది పెట్టడు. పైపెచ్చు జాతకుడిని ఉన్నత స్థితికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అదే జాతకుడు ధనం ఉందనే అహంకారంతోనో పెద్దలు సంపాదించారనే అహంభావంతోనో ఎవరిని లెక్క చేయకుండా నియమాలు పాటించకుండా దైవాన్ని దూషిస్తూ పెద్దల్ని అగౌరవపరుస్తూ ఇంట్లో వృద్ధుల్ని అవమానపరుస్తూ అనేక రకాల ఇబ్బందులు పెట్టడం, చాలా లగ్జరీ లైఫ్ వహించడం, ఏదో అన్నం కూడా భోజనం ఏదో సగం తిని సగం పారేయడం, ఈ విధంగా అక్కలేని ఎంత ఖర్చు పెట్టడం ఇవన్నీ చేసినోడికి శని ఖచ్చితంగా వారికి ఏ స్థానంలో ఉన్నా కూడా ఖచ్చితంగా ఇబ్బంది పెడతాడు. శని నుంచి బయటపడాలనుకుంటే మీరు ఎన్ని తైలాభిషేకాలు చేసినా ఎన్ని రుద్రాభిషేకాలు చేసినా ఖచ్చితంగా దానివల్ల మీకు ఏమీ నయా పైసా ఉపయోగం అయితే ఉండదు. శనిని ప్రసన్నం చేసుకోవాలంటే ఖచ్చితంగా మీరు క్రమశిక్షణ వహించవలసిందే. మీలో ఉన్నటువంటి చెడు అలవాట్లు బలహీనతలు ఖచ్చితంగా తగ్గించుకోవాల్సిందే. అంటే బలహీనతలు చెడు అలవాట్లు అంటే కేవలం మందు తాగడం, మాంసం తాగడం, సిగరెట్ కాల్చడమే కాకుండా మరి మన ధర్మాన్ని పాటించడం, తల్లిదండ్రులని గౌరవించడం, వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూడడం, వృద్ధులను ఉంటే వాళ్ళని గౌరవించడం, మీకన్నా వయసుతో బాగా పెద్దవాడితో పనులు చేయించుకోవడం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోకుండా జాగ్రత్తగా ఉండి క్రమశిక్షణగా ఉంటే ఖచ్చితంగా మీకు శని మంచి అభివృద్ధిలోకి రావడం జరుగుతూ ఉంటుంది. ఎట్టి కష్ట పరిస్థితుల్లోనైనా మిమ్మల్ని బయటపడవేసే అవకాశం ఉంది. ఈ మంచి మార్గంలో మిమ్మల్ని పెట్టడానికే శని భగవానుడు మిమ్మల్ని సర్వదా ఈ 2.5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్క భావంలోకి వస్తూ మిమ్మల్ని మంచి వాళ్ళని చాలా మంచివాళ్ళుగాను చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మార్చే ప్రయత్నం చేస్తాడు. అది మీ చేతిలోనే ఉంది. అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా మాత్రం మీరు క్రమశిక్షణగా ఉంటూ ప్రతిరోజు శరీరాన్ని కొంత కష్టపెట్టండి. అది వాకింగ్ చేస్తారో, వ్యాయామం చేస్తారో, మెడిటేషన్ చేస్తారో, నడవలేని పరిస్థితిలో మంచం మీద పడుకున్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఏదో విధంగా కొంత శరీరాన్ని వంచే ప్రయత్నం చేస్తే 100% శని మంచి ఫలితాన్ని ఇస్తాడు. అయితే కొంతలో కొంత ఏంటంటే ప్రతిరోజు కూడా సూర్యోదయానికే ముందు లెగిసి సూర్య నమస్కారం చేసుకోవడం, అలాగే మధ్యాహ్నం పూట పడుకోకుండా కేవలం సూర్యాస్తమైన తర్వాత మరి పడుకోవడం, ఎక్కువగా సూర్యభగవానుని పూజించుకోవడం, ఆదిత్య ఉదయం చదువుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం, అలాగే మరి విష్ణు సహస్రనామం ఏదైనా కొంత మంచి మార్గంలో పెట్టే కార్యక్రమాలు వినడం, పెద్దల్ని గౌరవిస్తే ఆటోమేటిక్గా మీకు
మరి ఎంత ఇబ్బందుల నుంచైనా ఎంత కష్టాల నుంచైనా బయటపడడం జరుగుతుంది. ఇవేమీ పాటించకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వేలకు వేలు లక్షలు పోసి జపాలు చేయించి అభిషేకాలు చేయించి మా పేరుతో కట్టేసామండి రోజు అభిషేకం జరుగుతుంటుంది. ఇలాంటి ఏమీ కూడా వర్కౌట్ అయితే అవ్వు. దయచేసి మీరేం అనుకోవద్దు. కష్టపడి పని చేయండి, ఒళ్ళు వంచి ఎక్సర్సైజ్ చేయండి. 100% మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లే ప్రయత్నం శని భగవానుడు చేసి తీరుతాడు. స్వస్తి.